హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. ఈరోజు నేను చూపించే వీడియో అంతా మ్యాక్సిమం కొన్ని క్యాటలాగ్ పీసెస్ వస్తాయండి, కొన్ని మనకి సెట్ వైజ్ వస్తుంది. క్యాటలాగ్ పీసెస్ వచ్చినాయి అని డిఫరెంట్గా ఉంటాయి, ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ. సెట్ వైజ్ వచ్చినాయి అని కలర్స్ డిఫరెన్స్ వస్తుంది, సేమ్ ప్యాటర్న్ వస్తుందండి. అండ్ చాలామంది నన్ను హాఫ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్ కానీ ఎక్కువ హాఫ్ వైట్లో అడుగుతున్నారండి. సో నేను ఈరోజు ఎక్కువ హాఫ్ వైట్లో చూపిస్తాను అండ్ క్యాటలాగ్ పీసెస్ చూపిస్తాను. మొన్న నేను చూపించినట్టు లెనిన్లో అడుగుతున్నారు, ఈరోజు కూడా లెనిన్లో క్యాటలాగ్ పీసెస్ చూపిస్తాను. ఇది 700 పడుతుంది. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను నేను. ఇది వచ్చేసి లెనిన్ శారీ వస్తుందండి. లెనిన్ వస్తుంది మనకి, ఫ్యాబ్రిక్ అనేది లెనిన్ వస్తుంది. వీవింగ్ చాలా బాగుంటుంది, మెటీరియల్ బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఓన్లీ 700 పడుతుంది. ఇది 700 రూపీస్కి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి మనకి క్యాటలాగ్ వస్తుంది, 11 పీసెస్ ఉన్నాయండి. ఈచ్ వచ్చేసి మనకి 700 పడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి మెంతి కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఎల్లో వస్తుంది, ఎల్లోకి పింక్ కలర్, కొంచెం డార్క్ ఎల్లో వస్తుంది, డార్క్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందని ఇది మనకి ప్రింటెడ్ వస్తుంది. మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది, ఇట్లా పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది, పింక్ వచ్చింది. ఇది మెటీరియల్ అనేది బాగుంటుంది. 700 పడుతుంది. 700లో లెనిన్ శారీ మనకి అవైలబుల్ ఉంది. మనకి బాడీ అంతా కూడా ఇలా ఉంటుందండి. మనకి మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి. ఇది దీనికి కలర్ వేరియేషన్ అనేది వస్తుంది, ప్రింట్ ఒకటే వస్తుంది. ఇది మనకి గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది స్నఫ్ కలర్ వస్తుంది, బ్లాక్ కాదు, స్నఫ్ వస్తుందండి. అండ్ పళ్ళు వచ్చేసరికి సేమ్ దానికి వచ్చినట్టే వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్గా రెడ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మనకి 700 పడుతుంది. సో దాంట్లోనే ఇది వచ్చేసరికి మనకి లైట్ మెహందీ గ్రీన్ వస్తుందండి. మెహందీ గ్రీన్ వచ్చేసి కింద పైన మనకి రెడ్ కలర్ తోటి బార్డర్ అనేది వస్తుంది. చాలా సింపుల్గా ఉంది బార్డర్ అనేది, మధ్యలో అంతా కూడా మనకి ప్రింట్ అనేది వస్తుంది. అండ్ పళ్ళు దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్గా మనకి బ్లూ కలర్ తోటి వచ్చిందండి. బ్లూ కలర్ తోటి పళ్ళు అనేది వచ్చింది, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ వస్తుంది, రెడ్ మీద డాట్స్ వస్తుందండి. రెడ్ వచ్చేసి రెడ్ మీద డాట్స్ అనేది వస్తుంది, చాలా బాగుంది పళ్ళు అనేది. సో మనకి బాడీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి, బాడీ మొత్తం కూడా ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఎవరికైనా బాగుంటుంది. 700 ఫ్యాబ్రిక్ బాగుంటుంది మెయిన్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది బ్రిక్ కలర్ వస్తుందండి. ఇదంతా బాడీ మనకి బ్రిక్ కలర్ వచ్చేసి కింద పైన గ్రీన్ కలర్ తోటి బార్డర్ అనేది వచ్చింది. ఇది సిల్వర్ జరీ తోటి వస్తుందండి. మనకి మధ్యలో అంతా డాట్స్ లాగా వచ్చి పైన కింద బార్డర్ లాగా ఇచ్చాడు మనకి. అండ్ దీని బ్రిక్ కలర్కి వచ్చేసి మనకి బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ తోటి పళ్ళు అనేది వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. నేవీ బ్లూ వచ్చేసి నేవీ బ్లూ మీద చిన్న చిన్న డాట్స్ లాగా బ్లౌజ్ అనేది వచ్చింది, చాలా బాగుంది మెటీరియల్. కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఈ శారీకి కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అండి మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఇది రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్కి కింద పైన మనకి బార్డర్ అనేది సిల్వర్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ కూడా వస్తుంది. బార్డర్ అనేది మధ్యలో అంతా మనకి బుటీస్ లాగా ఇది ప్రింట్ అనేది వచ్చిందండి. అండ్ దీనికి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్, బాటిల్ గ్రీన్ కూడా సీ గ్రీన్ తోటి మనకి పళ్ళు అనేది వస్తుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి సీ గ్రీన్ తోటి లైన్స్ అనేది వస్తుంది. బ్లౌజ్కి సీ గ్రీన్ తోటి లైన్స్ అనేది వస్తుంది, బ్లౌజ్కి ఇలా వస్తుంది. మనకి బాడీ మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది. ఇది వస్తుందండి శారీ రెడ్ కలర్ తోటి చిన్న చిన్న బుటీస్ టైప్లో వస్తుంది, చాలా నీట్గా ఉంది శారీ అనేది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది నేవీ బ్లూ వస్తుందండి. నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది, వాష్ చేయడానికి కానీ అన్నిటికీ బాగుంటుందండి. ఈజీగా మనము దీన్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ తోటి వస్తుందండి. పళ్ళు అనేది బ్రిక్ కలర్ కాంబినేషన్తో, మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చిందంటే దీనికి కూడా కాంట్రాస్ట్ అట్లా ఇచ్చాడు, చాలా బాగుంది కాంట్రాస్ట్గా. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ అండి. ఇది నెక్స్ట్ శారీ వస్తుంది మనకి గ్రీన్ కలర్ వస్తుంది. శారీ అంతా మిడిల్ పార్ట్ గ్రీన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కింద పైన మనకి నేవీ బ్లూ బార్డర్ వస్తుంది.
సిల్వర్ ప్రింట్ అనేది వస్తుందండి. ఇది సిల్వర్ జరీ వస్తుంది, అట్ ది సేమ్ టైం ప్రింట్ కూడా వస్తుంది మనకి. అండ్ గ్రీన్ కలర్కి దీనికి మనకి వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ తోటి మనకి కాంట్రాస్ట్గా పళ్ళు అనేది ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. బ్లూ కలర్ కాంబినేషన్ తోటి అక్కడక్కడ డాట్స్గా వస్తుంది, నేవీ బ్లూ కలర్ తోటి వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. వచ్చేసరికి నెక్స్ట్ శారీ అండి. ఇదంతా మనకి ఎలిఫెంట్ కలర్ లో వస్తుంది. ఇది ఎలిఫెంట్ కలర్ లో వస్తుంది. మనకి అంతా బుట్టీస్ వస్తాయి, కింద పైన మనకి కాంట్రాస్ట్ గా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి రన్నింగ్ కలరే వస్తుంది. రన్నింగ్ కలర్ మీద మనకి ఇట్లాగా డిజైనర్ గా ఇచ్చేసి ప్రింట్ అనేది పెద్దదిగా ఇచ్చి ఎలివేట్ చేశాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి చాలా డీసెంట్ గా ఉంది. మెయిన్ శారీ మొత్తం చాలా డిగ్నిఫైడ్ గా ఉంది, చాలా డీసెంట్ గా ఉంది. సేమ్ ఎలిఫెంట్ కలర్, కింద పైన రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి ఇది మనకి చాలా నీట్ గా ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. 700 పడతాయి ఈ శారీస్ ఏదైనా కూడా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మనకి గ్రీన్ కలర్, మంచి ప్యారెట్ గ్రీన్ వస్తుంది. చాలా బ్రైట్ కలర్ గా ఉంది. బ్రైట్ కలర్ మీద మనకి డిఫరెంట్ గా కింద బార్డర్, టెంపుల్ బార్డర్ లాగా వచ్చేసి కింద పైన. అండ్ మనకి ఇక్కడ పెద్దది పీకాక్ షేప్ లో ఇచ్చాడండి, కానీ పీకాక్ కాదు, ఆ షేప్ లో డిజైన్ అనేది ఇచ్చాడు. చిన్న చిన్న డిజైన్స్ కూడా మనకి ట్రైబల్ డిజైన్స్ లాగా వచ్చింది శారీ అంతా కూడా. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి బ్లూ కలర్ దాంతో ఎలివేట్ చేశాడండి, లైట్ బ్లూ అనేది దీనికి వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చాడండి, చాలా సింపుల్ గా ఇచ్చాడు, చాలా నీట్ గా ఉంది. ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, చాలా నీట్ గా ఉంది శారీకి. నెక్స్ట్ వచ్చేసండి ఈ శారీ మనకి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అనేది వస్తుంది. బ్లాక్ కి రెడ్ వస్తుంది, మధ్యలో అంతా బుటీస్ వస్తుంది, కింద పైన మనకి సిల్వర్ బార్డర్ వస్తుంది, ప్రింట్ వస్తుంది. అండ్ బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది చాలా కాంట్రాస్ట్, రెడ్ బ్లాక్ చాలా మంచి కాంబినేషన్, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇట్లాగా లైన్స్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వచ్చింది, చాలా డిఫరెంట్ గా ఉంది, నీట్ గా కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ వస్తుందండి, చాలా బ్రైట్ గా ఉంది, లైట్ ఆరెంజ్ వస్తుంది. సేమ్ ఇందాక మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ వస్తుంది ఇది మనకి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి, పళ్ళు వచ్చేసరికి మనకి యాష్ కలర్ తోటి వచ్చిందండి. పళ్ళు అనేది యాష్ కలర్ తోటి వచ్చింది. అట్ ది సేమ్ టైం సేమ్ కలర్ తోటి మనకి పళ్ళు, బ్లౌజ్ అనేది లైట్ ఆరెంజ్ వస్తుంది, ప్రింట్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. చాలా మంది ఎక్కువ నన్ను 1300లో అలా చూపించమని అడుగుతున్నారండి. సో నేను ఎక్కువ ఈరోజు 1300 రేంజ్లో కొన్ని శారీస్ అనేది తీసుకొచ్చాను, అవి నేను చూపిస్తాను. 1300, 1200 ఆ రేంజ్లో అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసి మనకి 1300 పడతాయండి ఈ శారీస్. ఇది బనారస్ కోరా వస్తుంది, చాలా బాగుంటుంది. వీవింగ్ అనేది కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది, పెద్ద బుట్టీస్ వస్తే చాలా మంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్స్లో. అండ్ ఇది సేమ్ ప్యాటర్న్లో చాలా బాగుంటుంది. మెటీరియల్ అనేది ఆసమ్గా ఉంటుంది. 1300 అనేది నేను చాలా గ్యారంటీగా చెప్పగలను, ఈ ప్రైస్ దొరకదండి. మనకి శారీ, సో ఇది మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుట్టి వస్తుంది, గోల్డ్ కలర్ బుట్టి వస్తుంది. కింద వచ్చేసరికి మనకి బనారస్ పెద్ద బార్డర్ వస్తుంది. మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే కొంచెం క్లియర్గా కనిపిస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి బనారస్ పెద్ద బార్డర్ అనేది వస్తుంది. సో మీకు నీట్గా కనిపిస్తుందండి, ఇట్లా పెడతాను నేను. అండ్ పైకి వచ్చేసరికి కూడా మనకి చిన్న బార్డర్ అనేది వస్తుందండి. పైకి వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఈ పళ్ళు వచ్చి మనకి లైట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ అనేది వచ్చిందండి, చాలా బాగుంది. ఈ శారీస్ లో కామన్ గా పళ్ళు అనేది ఆరెంజ్ వస్తుంది, బ్లౌజ్ అనేది కూడా ఆరెంజ్ వస్తుంది. దాంట్లో ఎల్లో విత్ ఆరెంజ్ ఉంది, అండ్ ఇది కూడా లైట్ ఆరెంజ్ విత్ డార్క్ ఆరెంజ్ వస్తుంది. చాలా బాగున్నాయి శారీస్ అనేది, మెటీరియల్ చాలా బాగుంటుంది. 1300 అనేది రియల్ గా ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ అలానే ఉంటుందండి. బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ప్లెయిన్ వస్తుంది, ఆరెంజ్ వస్తుంది, కింద పెద్ద బార్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అనేది వస్తుంది. బాడీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుందండి, చాలా బాగుంటుంది. సో నన్ను ఎక్కువ మంది ఎల్లో పింక్ కాంబినేషన్ తోటి ఇట్లాగా ఆర్గంజా మెటీరియల్ తోటి అడుగుతున్నారు. సో ఈ రెండు అవైలబుల్ ఉన్నాయండి. ఎల్లో పింక్ కాంబినేషన్ వస్తుంది మనకి, కింద వచ్చేసరికి బెనారస్ కంచి బార్డర్ లాగా వస్తుందండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి, ఇది మెషిన్ వాష్ అవసరం లేదు, కానీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది, కలర్ కానీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇది మనకి 1300 పడుతుందండి. ఈచ్ 1300లో అవైలబుల్ ఉంది, చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మనకి పళ్ళు అనేది ఇట్లాగా ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అనేది ఇలా వచ్చిందండి. అండ్ దీనికి సేమ్ మనకి బ్లౌజ్ కూడా అలాగే లైన్స్గా వస్తుంది. కింద వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. అంటే కాంట్రాస్ట్ బాగుంది, మెటీరియల్ కూడా బాగుంది. ఇది కూడా మనకి 1300లో అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది. థ్రెడ్ వీవింగ్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. ఇది గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. పైన అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ వాష్ చేసుకోవచ్చండి ఇది. బట్ షాంపూ వాష్ అయితే ప్రిఫరబుల్ అండి దీనికి. అండ్ శారీ మొత్తం మనకి ఫ్యాన్సీ ఉంటుంది. 1300 పడుతుంది ఈ శారీ కూడా మనకి. సో ఇలా వస్తుందండి. 1300 పడుతుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. లైట్ వెయిట్ వస్తుంది శారీ అనేది. మనకి పళ్ళు అనేది ఆల్ ఓవర్ జరీ తోటి వచ్చిందండి. ఇదంతా జరీ తోటి మనకి వీవింగ్ అనేది వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ అలానే ఉంటుందండి. పళ్ళు ఎంతైతే జరీగా ఉంది ఫుల్ బ్రొకేడ్ వస్తుంది. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంది మనకి. ఇదంతా టిష్యూ వస్తుంది. టిష్యూ మీద ఫుల్ బ్రొకేడ్ వస్తుందండి. కింద పైన బార్డర్ అనేది వస్తుంది. చాలా నీట్గా ఉంది. బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా ఆరెంజ్ కలర్ వచ్చేసి కింద పైన బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. ఇది 1300 అవైలబుల్ ఉంది. చాలా నీట్గా ఉంటుంది. మనకి నెక్స్ట్ శారీ వస్తుందండి. నెక్స్ట్ ఈ శారీ మనకి కోరలో వస్తుందండి. మనకి సాఫ్ట్ అంటే ప్యూర్ వస్తుందండి. మ్యాక్సిమం ప్యూర్ వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి జరీ వస్తుంది. కింద మనకి ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది. సో కిందకు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది. కడ్డీ బార్డర్ లాగా. దాని మీద కొంచెం ఇట్లాగా చిన్న బుటీస్ లాగా డిజైన్ వచ్చింది. శారీ అంతా మనకి ఇట్లాగా చెక్స్ బాక్సెస్ లాగా వస్తుందండి. సో ఇది మనకి యాష్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. ఇలా వస్తుందండి శారీ అనేది. మనకి కింద పళ్ళు అనేది మనకి ఫుల్ గోల్డ్ టిష్యూ తోటి వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ చెక్స్ వస్తుందండి. ఈ కింద వచ్చేసరికి కడ్డీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది శారీ అనేది. కూర వస్తుంది. మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంచుమించు మనకి ప్యూర్ కూర లానే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఓన్లీ 1300 పడుతుంది ఇది కూడా మనకి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇట్లానే రెడ్ కలర్ కాంబినేషన్ తోటి చెక్స్ అనేది వస్తుందండి. ఇట్లాగా జరీ అనేది కూడా వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి టిష్యూ వస్తుందండి. మధ్యలో అంతా టిష్యూ వస్తుంది. కింద పైన మనకి కంచి బార్డర్ అని వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. మెయిన్ మీరు బార్డర్ అబ్జర్వ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి 1300 పడుతుంది. అండ్ ఇది మనకి రెడ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. సేమ్ పట్టు శారీ లానే ఉంటుంది. అయితే టిష్యూ వస్తుంది ఇది మనకి. కింద వచ్చేసరికి బార్డర్ అలా ఉంటుందండి. బార్డర్ అనేది చాలా నీట్గా వచ్చేది. పైకి వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డ్ టిష్యూ కడ్డీ బార్డర్ లాగా వస్తుందండి. కడ్డీ లాగా వస్తుంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ పళ్ళు అయితే ఎట్లా వచ్చిందో సేమ్ బార్డర్ కూడా మనకి అట్లానే వస్తుందండి. చాలా బాగుంటుంది. గ్రాండ్గా కూడా ఉంటుంది. 1300 అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ దీనికి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇదంతా ఎంబోస్డ్ వస్తుందండి. మధ్యలో అంతా ఎంబోస్డ్ వచ్చేసి కింద పైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బాక్సెస్ లాగా బార్డర్ అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది. అంటే లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ ఇది కూడా 1300 పడుతుంది మనకి. అండ్ ఇది వచ్చేసరికి కూడా మనకి ఇలా వస్తుందండి. గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ కూడా మనకి జకార్డ్ వస్తుందండి. చాలా బాగుంది. జకార్డ్ అనేది చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది. సో నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ వస్తుంది. చందేరిలో ఫైన్ క్వాలిటీ వస్తుందండి. కాటన్ మిక్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇవి మనకి 700 పడతాయి. 700లో మనకి కింద వచ్చేసరికి గోల్డ్ జరీ తోటి వీవింగ్ అనేది వస్తుందండి. పైన అంతా ఇట్లాగా రౌండ్ బుటీస్ అనేది వస్తుంది. కాంబినేషన్ మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుందండి. మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది. ఓన్లీ 700 పడతాయి. ఈ 3 శారీస్ ఈచ్ వచ్చేసి 700 పడుతుంది. చాలా బాగుంటాయి ఇవి. సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి. సో మనకి బాడీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. బాడీ అంతా కూడా ఇలా ఉంటుంది. మనకి చందేరి వస్తుంది. విత్ గోల్డ్ వస్తుంది. గోల్డ్తో బుటీస్ అనేది వస్తుంది. థ్రెడ్ బూటీ అనేది వస్తుంది. మనకి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది. ఇది గ్రీన్ కలర్ వస్తుందండి. అండ్ పళ్ళు కూడా మనకి కొంచెం ఎల్లో తోటి ఎలివేట్ చేశాడండి. ఎల్లో జరీ తోటి మనకి ఎలివేట్ చేశాడు. చాలా నీట్గా ఉంది. దీనికి కాకపోతే బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్గా రన్నింగ్ ఇచ్చాడండి. దీనికి వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అనేది మనకి ఇచ్చాడు. సో ఇష్టమైన వాళ్ళు కుట్టించుకోవచ్చు. లేదు అనుకుంటే కాంట్రాస్ట్గా ఏదైనా కలర్ తీసుకొని కూడా కుట్టించుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది. చందేరి కాటన్ వస్తుంది. 700 అనేది మీరు ఒకసారి థింక్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి విత్ సిల్క్ వస్తుందండి. చందేరి విత్ మనకి ఆర్గంజా మిక్స్లో వస్తుంది. అలా వస్తుంది. పైన అంతా గోల్డ్ బుట్టీస్ వస్తాయి. కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఓన్లీ 1300 పడుతుందండి. ఇది మనకి వైలెట్ డార్క్ పింక్ విత్ పింక్ కాంబినేషన్ వస్తుంది. బ్లూ విత్ పింక్ వస్తుంది. గ్రీన్ విత్ పింక్ వస్తుందండి. 1300 పడుతుంది. చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్గా నీట్గా కూడా ఉంటుంది. ఇది మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఇది ఈ శారీ వచ్చేసండి మనకి ఈ శారీ డార్క్ పింక్, అంటే ఇది ఎలా చెప్పాలంటే ఇది కొంచెం వైలెట్ షేడ్లో కూడా ఉంటుంది, డార్క్ పింక్ వస్తుంది. ఇది కెమెరాలో కొంచెం రెడ్గా కనిపించవచ్చు, కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, అంత గోల్డ్ బుటీస్ వస్తుంది. కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. చాలా నీట్గా ఉంది. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి అంత జరీతోటి వస్తుందండి, జరీతోటి వీవింగ్ అనేది వస్తుంది. పళ్ళు ఎంత రిచ్గా అయితే ఇచ్చడం, మనకి బ్లౌజ్ కూడా సేమ్ అంతే రిచ్గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది, చాలా రిచ్గా ఉంటుంది. 1300 పడతాయి ఈ శారీస్ వచ్చేసి, 1300 పడతాయి మనకి. సో ఇది వచ్చేసరికి మనకి వామ్ సిల్క్ అంటారండి, ఇది వామ్ పట్టు అంటారు. మనకి ఇది వచ్చేసరికి 1800 పడుతుందండి. ఈచ్ కలర్ కాంబినేషన్ కానీ వామ్ పట్టు కానీ, ఇది బెనారస్ వామ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది. ఇది ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది, ఇది ఆరెంజ్కి బ్లూ వస్తుంది, ఇది గ్రీన్కి పింక్ వస్తుందండి. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి మనకి వామ్ పట్టు అంటారండి, ఇది వామ్ పట్టు వస్తుంది, 1800 పడుతుంది. ఇది వచ్చేసరికి మనకి సేమ్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది. కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి మీకు జరీ అనేది కనిపిస్తుందండి డార్క్ పింక్లో. కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది. పళ్ళు మనకి బ్లౌజ్ కూడా సేమ్ అంతే గ్రాండ్గా వస్తుందండి. పళ్ళు ఎంత గ్రాండ్గా అయితే ఉందో బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్గా వస్తుంది. సో ఇది వరకు నేను 2000 అని చెప్పానండి, సేమ్ ఇట్లాగే అది వామ్ పాటులో, దానికన్నా కొంచెం ఫ్యాబ్రిక్ తగ్గుతుంది ఇది. సో అలానే ఉంటుందని నేను చెప్పను, కానీ కొంచెం తగ్గుతుంది. సో ఇది 1800 పడుతుందండి. మనకి బాడీ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో అంతా లైన్స్ అనేది వచ్చేసి బుటీస్ అనేది వచ్చిందండి. మధ్యలో లైన్స్ వచ్చేసి బుటీస్ అనేది వచ్చింది, చాలా బాగుంది. కింద కంచి బార్డర్ లాగా వచ్చింది, మనకి పెద్ద బార్డర్ వచ్చింది, కంచి బార్డర్ లాగా వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు ఇలాగా వామ్ పట్టులో, ఇది వామ్ పట్టు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ సిల్క్ వస్తుందండి, చాలా లైట్ వెయిట్ వస్తుంది, ప్యూర్ జూట్ సిల్క్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది వస్తుంది. ప్రింట్ అనేది చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ప్యూర్ జూట్ సిల్క్ అనేది వస్తుందండి, ఇది లెనిన్ మిక్స్ తోటి జూట్ సిల్క్ అనేది వస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి 1200 పడుతుందండి. 1200లో ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి ఇవి. సో నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనకి పింక్ కలర్ మీద కొంచెం గ్రీన్ కలర్, పింక్కి గ్రీన్ తోటి వచ్చిందండి ప్రింట్ అనేది. ఇది ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లూకి రెడ్ వచ్చిందండి. ఇది గ్రీన్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ప్రింట్ అనేది వచ్చింది, అట్లా వేరియేషన్ అవుతుంది. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి, బ్లూ వస్తుంది, బ్లూకి మీద రెడ్ కలర్ ప్రింట్ అనేది వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి, ఇదంతా డై వస్తుంది, డైయింగ్ వస్తుంది ఇదంతా కూడా మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ ప్లెయిన్ అనేది బ్లౌజ్గా ఇచ్చాడండి. కింద పైన మనకి జరీ బార్డర్ తోటి వచ్చింది. బాడీ అంతా కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా బాడీ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ప్రింట్ మనకి ఎండింగ్ వరకు ఉంటుందండి, ప్రింట్ పోదు, వాష్ చేసుకోవచ్చు, మనకి చాలా బాగుంటుంది. సో వాష్ చేసుకునేటప్పుడు ఈ కలర్స్ అనేది కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవటం బెటర్ అండి. ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది, సేమ్ వస్తుంది, అంతే మనకి ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే దీనికి వచ్చేసరికి చిన్న ప్రింట్ అనేది వస్తుంది, బర్డ్స్ అనేది చిన్న ప్రింట్గా వస్తుంది, దీనికి వచ్చేసరికి పెద్ద ప్రింట్ వస్తుంది అండి, అది వేరియేషన్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనకి సేమ్ బాగానే ఉంటుంది. ఇది దీనికి మనకి కొంచెం లైట్ పెసరపచ్చుకి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇది వచ్చేసరికి డార్క్ బ్లూకి మెరూన్ కాంబినేషన్ వచ్చింది అండి. ఇది ఆరెంజ్కి వైలెట్ వచ్చింది. ఇది కొంచెం డార్క్ గ్రీన్కి డార్క్ బ్లూ అనేది కాంబినేషన్ వచ్చింది, చాలా బాగుంటుందండి. సేమ్ మెటీరియల్ అనేది సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది. ఇది కూడా మనకి 1200 రూపీస్లో అవైలబుల్ ఉన్నాయండి, చాలా బాగుంటుంది. సో నేను ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఇది శారీ అంతా కూడా ఇట్లాగా పెద్ద ప్యారెట్స్ లాగా వస్తుందండి, ప్యారెట్స్ లాగా వచ్చేసి ప్రింట్ అనేది ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనేది ఇట్లా వేరియేషన్ చేశాడు, ఇది మనకి కలర్ డైయింగే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బాడీ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ శారీస్ అనేది కొంచెం పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి, చాలా మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది, కాటన్ వస్తుందండి ఇదంతా మనకి. ఇది కంచిలో వీవింగ్ అనేది వస్తుందండి, ఇదంతా మనకి కంచి బార్డర్ వీవింగ్ వస్తుంది. ఇది హ్యాండ్లూమ్ మెటీరియల్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 1300 పడుతుందండి, 1300 పడుతుంది. వీవింగ్ బాగుంటుంది, మెటీరియల్ స్మూత్గా ఉంటుంది. ఇది కంచి బార్డర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి. సో ఇది వచ్చేసరికి మనకి 1300 పడుతుంది. ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ వస్తుందండి, ఇది పింక్ కలర్ వస్తుంది, పీచ్ వస్తుంది, పింక్ కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక శారీ అనేది.
మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా మధ్యలో మనకి సెల్ఫ్ బుట్టి అనేది వస్తుంది. కాటన్ వస్తుంది. ఇదంతా కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి. పళ్ళు అనేది ఇలా వస్తుంది. అమ్మవార్లకి కట్టడానికి కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి. బార్డర్ వస్తుంది, చాలా గ్రాండ్గా వస్తుంది. 1300 పడుతుంది ఇది మనకి. ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ అనేది వస్తుంది. మధ్యలో అంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 1300 పడుతుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి కాంట్రాస్ట్గా పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కలినేత కాంబినేషన్ తోటి వచ్చిందండి. ఒక పోగు పింక్ పీచ్ కలర్ వస్తుంది, ఇంకో పోగు గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. చాలా షైనీ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి. దీనికి కూడా బార్డర్ వస్తుంది. సో బాడీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది మెటీరియల్. నెక్స్ట్ వచ్చి నన్ను చాలా మంది హాఫ్ వైట్ కాంబినేషన్లో అడుగుతున్నారండి. హాఫ్ వైట్ కాంబినేషన్లో ఇది రాజ్గురు వస్తుంది. మీరు బ్రాండెడ్ చూసుకోవచ్చు. ఈ శారీస్ అన్ని రాజ్గురు వస్తాయి. రాజ్గురు అనేది బ్రాండ్ అండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బ్రాండ్ గురించి. సో ఇది మెటీరియల్లో ఇంకా నేను క్వాలిటీ కూడా దీని గురించి చెప్పక్కర్లేదు. సో ఇవి వచ్చేసి మనకి 800 పడతాయండి. ఇవి మనకి 800 పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. మీరు రాజుగురు కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది మెటీరియల్ వస్తుంది, ఇది ప్రింట్ వస్తుంది. ప్రింట్ పోదు. నేను 110% గ్యారంటీ ఇస్తాను దీనికి. అండ్ కిందకి వచ్చేసరికి కూడా మనకి జరీ వీవింగ్ తోటి బార్డర్ అనేది వస్తుంది. ఇది జరీ వీవింగ్ వస్తుంది. ఇది కింద మనకి థ్రెడ్ వీవింగ్ తోటి బార్డర్ అనేది వస్తుంది అండి. ఇవన్నీ మనకి సెల్ఫ్ ప్రింట్స్ వస్తాయండి. దానికే ఉంటుంది, సెల్ఫ్ ప్రింట్స్ వస్తుంది. కానీ బేసిక్ కలర్ వచ్చేసి అంతా హాఫ్ వైట్ వస్తుందండి. హాఫ్ వైట్ మీద మనకి ప్రింట్ అనేది వస్తుంది. నేను ఒక్కొక్కటి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. చాలా షైనీ ఉంటుంది. మెటీరియల్ స్మూత్ ఉంటుంది. చాలా షైనీ ఉంటుంది. కింద పైన బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది. మధ్యలో అంతా ప్రింట్ అనేది ఫ్లోరల్ తోటి వచ్చింది. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి మనకి లైన్స్ తోటి వేరియేట్ చేసాడండి. పళ్ళు అనేది లైన్స్ తోటి వేరియేట్ చేశాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా హాఫ్ వైట్ వస్తుందండి. రా సిల్క్ మెటీరియల్ వస్తుంది. హాఫ్ వైట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. 800 రాజుగురు బ్రాండెడ్. ఇది మీరే ఇంకా కంపేర్ చేసుకొని తీసుకోండి. సో ఇది వచ్చేసరికి మనకి హాఫ్ వైట్లోనే ఇది ఒక వేరే ప్రింట్ అనేది ఇట్లా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. బాక్సెస్ లాగా వచ్చేసి మధ్యలో మనకి మామిడి పిందెల్లాగా వచ్చింది. కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది. చాలా అంటే చాలా షైనీ ఉంటుంది. చాలా డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. 800 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా లైన్స్గా వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇందాక దానికి వచ్చినట్టు ప్లెయిన్ వస్తుంది. పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుంది. ప్రింట్ చేంజ్ అవుతుంది మనకి దీనికి. సో రిమైనింగ్ శారీస్ కూడా అలానే అండి. ప్రింట్ చేంజ్ అవుతాయి. దానికే బాగుంటుంది. సో రాజ్గురులోనే ఇది ఇంకొక ప్రింట్ వస్తుందండి. ఇదంతా మనకి ఇంకొక సేమ్ దీంట్లోనే ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఇంకొక శారీ అండి. దీని ప్రింట్ అనేది మొత్తం ఫ్లోరల్ లాగా వస్తుంది. ఇది ప్రింట్ చేంజ్ ఇది వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా కమల పువ్వులు లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది. సేమ్ అలాగే లైన్స్ తోటి పళ్ళు అనేది వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. సేమ్ అండి. ఇది మనకి ప్రింట్ అనేది ఇట్లాగా లోటస్ ఫ్లవర్ తోటి వస్తుంది. సో మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలండి. ఇది మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా వస్తుందంటే చాలా బాగుంటుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది ఇది. సో ఇది రాజ్గురులోనే ఇంకొక శారీ అండి. ఇది వచ్చేసరికి మనకి మామిడి పిందెల్లాగా వస్తుంది. శారీ అంతా కూడా ప్రింట్ అనేది వస్తుంది. సేమ్ అలాగే లైన్స్ అనేది వస్తుంది. పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది. సో ఈ శారీస్ అన్నీ కూడా రాజ్గురులో వచ్చేసి మనకి 800కి అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ బెనారస్ వస్తుందండి. బెనారస్లో పైతానీ బార్డర్ వస్తుంది. సో ఇది బెనారస్లో పైతానీ బార్డర్ వస్తుందండి. ఇదంతా పైతానీ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి పైతానీ బార్డర్ అంటారండి దీన్ని. ఇది పైతానీ పళ్ళు ఇలాగే వస్తుంది. కిందకు వచ్చేసరికి పైతానీ బార్డర్ వస్తుందండి. సో ఇది వచ్చేసరికి మనకి బార్డర్ అనేది పైతానీగా వస్తుంది. మధ్యలో అంతా కూడా చాలా స్మూత్ మెటీరియల్ అండి. చాలా అంటే పట్టు క్లాత్ వస్తుంది. చాలా స్మూత్ మెటీరియల్ వస్తుంది. మధ్యలో అంతా చిన్న చిన్న గోల్డ్ థ్రెడ్ తోటి బుటీస్ అనేది వచ్చాయండి. గోల్డ్ జరీ తోటి. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ అనేది రా సిల్క్ ప్యూర్ క్వాలిటీ వస్తుందండి. ప్యూర్ రా సిల్క్ చాలా షైనీ ఉంటుంది మెటీరియల్ అనేది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది రా సిల్క్ వస్తుంది. ఇది చాలా షైనీ అనేది ఉంటుందండి. మెటీరియల్ మాత్రం చాలా షైనీ ఉంటుంది. ఇది పైతాని. దీనికి కూడా మనకి హ్యాండ్స్కి వచ్చేలాగా మన ఇష్టం వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా షైనీ ఉంటుంది. మెటీరియల్ బాగుంటుంది. ఇది వచ్చేసరికి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇది
ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మనకి 1800 పడుతుందండి. దీని ప్రైస్ అనేది మనకి సారీ ఇది 1500 పడుతుంది. ఈ శారీ వచ్చేసరికి మనకి 1500 పడుతుంది. బెనారస్ వస్తుంది, పైతానీ బార్డర్ వస్తుంది. అండ్ ఇది మనకి పైన కూడా పైతానీ బార్డరే వస్తుంది. మధ్యలో అంతా మనకి పట్టు పంచలు ఎట్లా అయితే ఉంటాయో సేమ్ మెటీరియల్ వస్తుందండి. పట్టు పంచ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో సేమ్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది ఇది. సో ఇది వచ్చేసరికి నేను చెప్పినట్టు 1500 పడుతుంది ఈ శారీ. సో ఇది కూడా మనకి హాఫ్ వైట్ వస్తుందండి. చాలా మంచి షైనింగ్ అనేది ఉంది. మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది. ఇది సెల్ఫ్ ఎంబోజ్డ్ వీవింగ్ అనేది వస్తుంది. ఇట్లాగా మనకి గోల్డ్ కలర్ తోటి బూటీస్ అనేది వస్తాయి శారీకి. పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి. అండ్ ఇది చాలా బాగుంటుంది కూడా, ఏదైనా అకేషన్స్ పర్పస్ చాలా బాగుంటుంది. మెటీరియల్ మాత్రం చాలా షైనీ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి మనకి ఈ బార్డర్ అనేది వచ్చిందండి. రౌండ్ బార్డర్ బుటీస్ లాగా పెద్ద పెద్ద రౌండ్ బాల్స్ లాగా వచ్చింది. మధ్యలో అంతా సెల్ఫ్ వీవింగ్ అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి 1500 పడుతుందండి. 1500లో ఈ శారీ అనేది మనకి అవైలబుల్ ఉంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత షైనింగ్ ఉందో. మెటీరియల్ బాగుంటుంది. మెయిన్ ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ప్లెయిన్ అనేది వస్తుందండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనేది పింక్ కలర్ తోటి డబుల్ షేడ్లో కల్నేత షేడ్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి రా సిల్క్లో వస్తుంది మెటీరియల్ అనేది. ఈ శారీ వచ్చేసరికి అండి మనకి ఇది వచ్చేసరికి ఖాదీ వస్తుందండి. ఇది మనకి ఖాదీలో వస్తుంది. డార్క్ క్రీమ్ కలర్ అని వస్తుంది. పింక్ బార్డర్ వస్తుందండి. ఖాదీ మెటీరియల్ వస్తుంది. డార్క్ క్రీమ్ వస్తుంది. అంతా సెల్ఫ్ బుటీస్ అనేది వస్తాయి. క్రీమ్ కలర్ అనేది వస్తుందండి. ఇదంతా క్రీమ్ కలర్తో పింక్ కలర్ తోటి మనకి గోల్డ్ థ్రెడ్ వీవింగ్ తోటి వస్తుందండి. ఈ శారీ మనకి వచ్చేసి 1800 పడుతుందండి. 1800కి ఈ శారీ మనకి అవైలబుల్ ఉంది. చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ ఖాదీ వస్తుంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో. పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది. 1800 పడుతుంది ఇది మనకి. ఇలా ఉంటుందండి పళ్ళు అనేది. 1800 పడుతుంది. చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఫుల్ జకార్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది. దీనికి జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. చాలా రిచ్గా ఉంటుంది. చాలా షైనీ ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి బాడీ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఈ శారీ అనేది. మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ తోటి బుటీస్ అనేది వస్తాయండి. చాలా నీట్గా కూడా ఉంది ఈ శారీ. ఈ శారీ వచ్చేసరికి మనకి కోటా వస్తుందండి. కోటా మెటీరియల్ వస్తుంది. కోటా జరీ వివింగ్ అనేది వస్తుంది మనకి. మధ్యలో అంతా గోల్డ్ కలర్ తోటి మనకి జరీ వివింగ్ అనేది కాపర్ షేడ్ వస్తుందండి. ఇది మనకి కాపర్ షేడ్లో గోల్డ్ కలర్ జరీ వివింగ్ వస్తుంది. అండ్ మనకి సిల్వర్ బుటీస్ అనేది వస్తాయి. పైన అంతా సిల్వర్ బుటీస్ లాగా మనకి కాటన్ ది ఫ్లేవర్ ఎట్లా అయితే ఉంటుందో పైన అంతా కాటన్ లాగా కింద మనకి అట్లాగే ఉందండి. ఇది కాటన్ ఫ్లేవర్ లాగే ఉంది చూడడానికి. సో ఇది వచ్చేసరికి మనకి కాపర్ కలర్ తోటి వీవింగ్ అనేది వస్తుంది. ఇది ప్యూర్ కోటా వస్తుందండి. కోటా జరీ అనేది వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి 2000 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 2000 పడుతుంది. మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కింద పైన మనకి ఇది రెడ్ కలర్ తోటి బార్డర్ అనేది వచ్చిందండి. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ తోటి వీవింగ్ బార్డర్ అనేది వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి కాపర్ కలర్ వస్తుందండి. కాపర్ కలర్ తోటి వీవింగ్ అనేది వస్తుంది. అండ్ మనకి సేమ్ అంతే గ్రాండ్గా బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. చాలా నీట్గా ఉంది. ఇది కూడా మనకి అలానే వస్తుందండి. చాలా బాగుంది. ఫుల్ జకార్డ్ వీవింగ్ అనేది వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అనేది. ఈ శారీ కూడా మనకి వచ్చేసరికి కోటా వస్తుందండి. కోటా జరీ వస్తుంది. ఇది ఫుల్ గోల్డ్ వస్తుందండి. గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి మొత్తం వీవింగ్ అనేది వచ్చిందండి. చాలా గ్రాండ్గా ఉంది. చాలా నీట్గా ఉంది. చాలా సింపుల్గా కూడా ఉంది. చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా. అండ్ చాలా వీవింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇది కూడా మనకి 2000లో అవైలబుల్ ఉంది ఈ శారీ కూడా మనకి. సో మనకి పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వీవింగ్ తోటి వచ్చిందండి. చాలా బాగుంది. సేమ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎంత రిచ్గా అయితే ఉంది, బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంది. చాలా నీట్గా ఉంటుంది. చాలా ఆసమ్గా ఉంటుంది. శారీ మాత్రం చాలా బాగుంది. సో ఇది కూడా మనకి రాజ్గురు వస్తుందండి. ఇది రాజ్గురులోనే ప్యూర్ బెనారస్ వస్తుంది మనకి. ప్యూర్ బెనారస్ వీవింగ్ తోటి మనకి చాలా బాగుంటుందండి. ఏదైనా అకేషన్స్ పర్పస్ కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది. ప్యూర్ బెనారస్ వస్తుంది. మధ్యలో అంతా మనకి బెనారస్ వీవింగ్ అనేది వస్తుందండి. గోల్డ్ తోటి వీవింగ్ అనేది వస్తుంది. మనకి బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చిందండి. హాఫ్ వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది కూడా మనకి. అండ్ ఇది బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందండి. మనకి పైకి వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. చాలా నీట్గా ఉంది. ఎంత చాలా బాగుంటుంది కూడా. మెయిన్
ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా డిఫరెంట్‌గా వచ్చిందండి. పళ్ళు అనేది మనకి రెడ్ కలర్ తోటి చాలా నీట్‌గా ఇచ్చాడు. ఇట్లాగా మామిడి పిందెల్లాగా ఇచ్చాడండి. పళ్ళు అనేది చాలా బావుంది. సో, శారీ మనకి ఇలా వస్తుందండి. మామిడి పిందెల్లాగా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ అనేది వస్తాయి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వస్తాయండి. ఇది వర్క్ చేసుకోవడానికి కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బావుంటుందండి. వర్క్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. చాలా నీట్‌గా ఉంటుందండి. శారీ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్యూర్ బెనారస్ వస్తుంది. రాజ్‌గురు మెటీరియల్ వస్తుంది. చాలా బావుంటుంది. చాలా షైనీగా ఉంటుంది. ఏదైనా అకేషన్స్‌కి పర్పస్ మాత్రం చాలా బావుంటుందండి. 2000 అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ ఈ శారీకి. బయట ఎక్కడ కనుక్కున్నా కూడా మీకు ఈ శారీ 3000, 3500కి తక్కువ రాదండి. సో, అంత ష్యూర్‌గా చెప్తాను. ఇది రాజ్‌గురు ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి. సో, ఈ ఎపిసోడ్‌కి వచ్చేసి ఈ శారీస్ అండి మంచి రెస్పాన్స్ వస్తుంది మనకి. అట్ ది సేమ్ టైమ్ మీ ఆహ్, ఆహ్, ఎంకరేజ్‌మెంట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.